హలో చికెన్ గారు, మా ఇంట్లో దొంగలు పడ్డారు. హలో చికెన్ గారు, చికెన్ గారు, మా ఇంట్లో దొంగలు పడ్డారు. మా ఇల్లంతా దోచుకున్నారు. చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏదో ఒకటి చేసి తీరాలి కదా. కానీ నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఏం అర్థం కావడం లేదు చెంగం గారు? ఏదైనా గణితానికి సంబంధించిన సమస్య? అరే మోటు పత్లు గణితానికి సంబంధించిన సమస్య కాదు. అయితే ఖచ్చితంగా ఇంగ్లీష్ సంబంధించింది అయి ఉంటుంది. చెప్పండి. మోటు పత్లు అనవసరంగా నా బుర్ర తినకండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఓకే చింగం గారు, అలాగే మేము వెళ్ళిపోతాం. ప్రశ్న మీది, అలాగే జవాబు కూడా మీరే ఇచ్చుకోండి. మేము వెళ్ళొస్తాం. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. ఆగండి, నేనిప్పుడే చెప్తాను. సమస్యే చాలా పెద్ద సమస్య, ఎవరు పరిష్కరించలేని చాలా పెద్ద సమస్య. సమస్య చాలా ముదిరిపోయింది. ఈ పుర్పురి నగరంలో దొంగతనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అయితే వెంటనే వెళ్ళి జాన్ పట్టుకోండి సార్. నేను ఆల్రెడీ లోపలే ఉన్నాను మోటు పతులు. నేను దొంగతనాలు చేయడం ఆపేశాను. ఆలోచించండి, ఇతను ఇక్కడ ఉన్నట్టయితే ఆ దొంగతనం చేసేది ఎవరు? వాళ్ళు ఎవరైనప్పటికీ నేను వాళ్ళని పట్టుకోగలను. కానీ వాళ్ళు దొంగిలించిన సొమ్ము మాత్రం నాకు దొరకదు. వాళ్ళు అదంతా దాచిపెట్టేసుంటారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మరి మీరు ఏం చేయబోతున్నారు సార్? నేనిప్పుడే ఒక పథకం ఆలోచించాను. నేను ఎవరినైనా వాళ్ళ గ్యాంగ్ లో కలిపేస్తాను. అప్పుడు నాకు వాళ్ళ ప్రతి చర్య నాకు తెలిసిపోతూ ఉంటుంది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు సార్? ఆచరణలో పెట్టేయండి. అదే కదా సమస్య. ఎవరిని అందులో కలపాలి? ఎవరున్నారు ఈ పుర్పురి నగరం కోసం అంత పెద్ద రిస్క్ తీసుకోగలవారు? మేం సిద్ధంగా ఉన్నాం. నాకు మీ మీద నమ్మకం ఉంది. కానీ మోటు మీసాన్ని ఏం చెయ్యాలి? దానివల్ల మీరు దొరికిపోవచ్చు. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే వాళ్ళు నిన్ను గుర్తుపట్టేస్తారు. ఎంతో ప్రేమగా పెంచుకున్న మీసం. ఉన్నట్టుండి నగరంలో దొంగలు పడ్డారు. ఈ దొంగతనాలు చేయిస్తున్నది లుంగీ గ్యాంగ్ అన్నట్టు సమాచారం ఉంది. మనమిక్కడుండగా ఆ లుంగీ గ్యాంగ్ పేరుతో వచ్చిన దొంగలు ఎవరై ఉంటారు? తాజా సమాచారం, ఇప్పుడే ఒక బ్యాంకుని దోచుకున్నారు. ఈ బ్యాంక్ దోపిడీ వెనుక కూడా ఆ లుంగీ గ్యాంగే ఉన్నట్టు సమాచారం. ఈ లుంగీ గ్యాంగ్ ఎవరో కానీ చాలా చలాకీగా ఉన్నట్టున్నారు. వాళ్ళని కూడా మన గ్యాంగ్ లో కలుపుకుంటే ఎలా ఉంటుంది? ఐడియా చాలా బాగుంది బాస్. ఒక గ్యాంగ్ స్థానంలో రెండు గ్యాంగులు కలిసి పనిచేశాయంటే 4 మూలలు దోచేసుకోవచ్చు. వాళ్ళు లుంగీ గ్యాంగే అయ్యుంటారు. అరే మీరేమీ దిగులు పడకండి. మీరు వెళ్ళి ఆ డాకులను పట్టుకోండి, నేను మీకు సహాయం చేస్తాను. అర్థమైంది, నాకు పూర్తిగా అర్థమైపోయింది. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఓటు. ఆగండి, నేను చెప్తున్నాను కదా. మీరు కూడా మాతో చేతులు కలపండి. మా గ్యాంగ్ లో గ్యాంగ్ గా కలిసిపోండి. మాకిష్టం లేదు. అలాగైతే ప్రాణాలతోనే పైకి పోవడానికి సిద్ధంగా ఉండండి. ఆగండి, మాకు ఈ ఒప్పందం ఇష్టమే. మేము మీ గ్యాంగ్ లో కలవడానికి సిద్ధంగా ఉన్నాం. హలో సర్దార్, హెచ్చరిక చేస్తున్నాను సార్. వాళ్ళు లుంగీ గ్యాంగ్ వాళ్ళు కాదు, మోటు పతులని తెలుసుకోండి. వాళ్ళు చింగం గారి తరఫున మీ గ్యాంగ్ లోకి వచ్చారు. అప్పుడే కదా మీరు ఆయనకు దొరికిపోతారు. అరే సర్దార్, మీరింత తుళ్ళి తుళ్ళి నవ్వుకుంటున్నారెందుకు? ఎందుకంటే నాకు వజ్రం లాంటి మీరు దొరికారు కదా, అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నా. చూస్తుంటే బాల్ మన చేతి నుంచి దాటినట్టుంది.
ఇప్పుడు మనకి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్లే సమయం వచ్చినట్టుంది పతులు. నేనిప్పుడు మీకు 3 టెస్టులు పెట్టబోతున్నాను. మొదటి టెస్ట్లో మీరు పాస్ అయిపోయారు. ఎన్ని తుపాకీలు చూసి కూడా మీరు భయపడటం లేదు. రెండవ టెస్టు చింగం గారిని చితకబాదడం. అలాగే మేము ఈ పని చేస్తాం. చింగం గారు మాకు ఎలాంటి టాస్క్ ఇచ్చారంటే మేము మిమ్మల్ని చితగ్గొట్టాలట. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? వెంటనే చెదగొట్టండి. అరే మీరిద్దరూ ఏం చేస్తున్నారు? చూసే వాళ్ళకి అనుమానం వస్తుంది. కొంచెం గట్టిగా చెదగొట్టండి. నేను అరుస్తున్నట్టుగా యాక్ట్ చేస్తాను, కానీ మీరు మాత్రం నా మాట వినకండి. మొదలు పెట్టండి. ఇన్ ద నేమ్ ఆఫ్ లా. కొట్టండి, చెదగొట్టండి, కానీ ఇంత గట్టిగా వద్దు. కొంచెం మెల్లగా చెదగొట్టండి. నేను నిజం చెప్తున్నాను, చాలా గట్టిగా కొడుతున్నారు. వద్దు అమ్మా. అయ్యో. సార్ మీకు ఏం నొప్పి పెట్టడం లేదు కదా? అయ్యమ్మా, మీకు ఎన్నిసార్లు చెప్పాను, మగాడికి నొప్పి అనేదే ఉండదు. మీరిక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అయ్యమ్మా, చాలా నొప్పిగా ఉంది. అయ్యో. మీరు నిజంగానే చాలా ధైర్యవంతులు. ఇప్పుడు చివరి టెస్ట్ పెట్టబోతున్నాను. దెబ్బలకి మీరు భయపడకుండా ఎలా స్థిరంగా ఉంటారో నేను తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మీరు పట్టుబడితే పోలీసులు మిమ్మల్ని చితకబాదుతారు కదా. మన రహస్యాల్ని మనం ఎలా కాపాడుకోవాలంటే వాళ్ళు ఎంత కొట్టినా సరే మన నోటి నుంచి రహస్యం బయటికి రాకూడదు. మిమ్మల్ని ఎంతవరకు నమ్మొచ్చు అన్నది నేనిప్పుడు తెలుసుకోవాలి. ఓకే స్నేహితులారా, కొట్టడం ప్రారంభించండి. అరే పతులు, వీళ్ళు నిజంగానే మన ఎంత గట్టిగా కొడుతున్నారు చూడు. అయ్యో అమ్మా. ఫురిఫురి నగరం కోసం మనం ఈ మాత్రం దెబ్బలు తినాలి కదా, తప్పదు. మోటు, వీళ్ళు చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నారు. ఇక తట్టుకోవడం నా వల్ల కాదు. వీళ్ళు మనల్ని కొట్టి కొట్టి పైలోకలకు పంపించేలా ఉన్నారు. ఏదో ఒకటి ఆలోచించు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. చింగం గారి ప్లాన్ పక్కన పెట్టు, మన ప్లాన్ మొదలు పెట్టు. సమోసాలు తిను, ఇక రెచ్చిపో. అరే డాకు అన్నయ్య, ఆపు. ఇక చాలు, ఆపు. ఎంతసేపు మాకు దెబ్బలే తినిపించావు, ఒక్క సమోసా కూడా తినిపించు. అదిరింది. హలో చింగ గారు, మేము వెంటనే బయలుదేరి వస్తున్నాం. పతులు, గట్టిగా బ్రేక్ నొక్కు. అరే నువ్వేం చేస్తున్నావు? ఎక్కడికి పెడుతున్నావు? డాకులు వెనకాల ఉన్నారు. ఓ సారీ సారీ, సినిమాల్లో చూశాను కదా, హీరో ఒక పెట్టి నుంచి ఇంకో పెట్టి మీదకి దూకటం, ఆ తర్వాత విలన్లు కొట్టడం, అలాగే అనుకున్నాను.
నా స్నేహితుడిని కొడతారా కాపాడండి, ఎవరైనా కాపాడండి. మోటు లే, పైకి లే, మోటు లే. అయ్యమ్మా, ఇప్పటి వరకు కొబ్బరి బండాలే పడేవి, ఈ రోజు దొంగలు పడుతున్నారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు మోటు పత్తుల పేరు చిరస్థాయిగా ఉంటుంది. ద నేమ్ ఈస్ చింగం. నో 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 నో, ద నేమ్ ఈస్ మోటు పత్తులు. వీళ్ళిద్దరూ పుర్పురి నగరం కోసం ఏమైనా చెయ్యగలరు. వీళ్ళు అసలైన హీరోలు. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. హా!